హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు ఆది బ్లౌజ్తో కొలతలు ఎలా కొలుచుకోవాలి చూద్దాము. ఇక్కడ ముందు మనము నడుము మొత్తం కొలుచుకుంటే 36 ఇంచులు వచ్చిందండి. మనము ఈ కాజా తర్వాత దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. మనకి ఇది 36 వచ్చింది. కస్టమర్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. 37. ఒక్కో పాటికి 3 ఇంచుల చొప్పున 3 × 4 12 ఇంచులు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం 49 ఇంచులు డివైడెడ్ బై 4 పార్ట్స్ 4 చేస్తే మనకి 12.5 ఇంచులు వస్తుంది. ఇంకో రకంగా కూడా చూడొచ్చండి. ఈజీగా ఉండాలి అంటే 37 ఇంచులు కదా, 37 ఇంచులని 4తో డివైడ్ చేయాలి. 4 పార్ట్స్ కదా, అందుకని దాంట్లో మనకు 9.5 ఇంచులు వస్తుంది. మీకు ఇప్పుడు టేప్తో కొలిచి చూపిస్తాను. 9.5 ఇంచులకి మనము 3 ఇంచులు కలుపుకోవాలి. 3 ఇంచులు ఎందుకు అంటే 1 ఇంచు టక్స్ కోసం, బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికి. ఇంకా 2 ఇంచులేమో ఎక్స్ట్రా. మీకు తక్కువ కావాలి క్లాత్ అనుకుంటే 1.5 కూడా తీసుకోవచ్చు. అంటే 2.5 కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ నేనైతే 2 ఇంచులు ఎక్స్ట్రా 2 + 1 ఇంచు 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకేనా, మీ ఇష్టాన్ని బట్టి మీరు తక్కువ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంది కొలుచుకుందాము. ఇక్కడి నుంచి హుక్ పట్టి వైపు నుంచే కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలా చూసినట్టయితే మరీ ఎక్కువ సాగదీయద్దు. ఇక్కడ 9.5 ఇంచులు, మనం ఇక్కడ ½ ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా, మొత్తం 10 ఇంచులు అంటే 40 చెస్ట్ బ్లౌజ్ అన్నమాట ఇది. నేనైతే ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. నేను 12 ఇంచులకు పెట్టేశాను, 12.5 రాసాను, కానీ సరిపోతుంది క్లాత్. ఓకేనా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ పెడతాను. ఇంకా ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉంది చూసుకుందాము. ఇక్కడ చేతు జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కొలుచుకోవాలి. 14 ఇంచులు ఉంది. 14 + 1 ఇంచు ఎక్స్ట్రా 15 ఇంచులు. ½ ఇంచు ఖచ్చితంగా తీసుకోండి క్లాత్ ఎక్స్ట్రా. ½ ఇంచు తీసుకున్నట్టయితే కనుక ఒక్కో క్లాత్ దార పోగులు ఎక్కువ వెళ్తాయి కాబట్టి మళ్ళీ లెంత్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఇంకా ఇప్పుడు చంక రౌండ్, ఆర్మ్ రౌండ్ అంటారు కదా, చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో అక్కడ చూసుకోవాలి. నాకు ఇది 9 ఇంచెస్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం 9 ఇంచెస్ రాసుకోవాలి. అయితే మనం ఇది కటింగ్ సమయంలో చంక లెంత్ తీసిన తర్వాత షేప్ తీసి అక్కడ మనకు కరెక్ట్గా 9 రావాలి. అలానే చెస్ట్ నుంచి కొలిచినప్పుడు 9 వస్తే మనకి ఎటువంటి చంక దగ్గర లూజు టైట్ రాకుండా ఉంటుందన్నమాట. అందుకని చంక రౌండ్ తప్పకుండా కొలుచుకోవాలి. ఇంకా చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టక్స్ పొడవు ఎంత ఉంది అంటే ఇదైతే 10.5 ఉంది, కానీ ఇది పైకి వచ్చేసిందని కస్టమర్ చెప్పారు. అంతేకాకుండా 40 చెస్ట్ అంటే మనం ఖచ్చితంగా టక్స్ లెంత్ కోసము 11 ఇంచులు పెట్టుకోవాలి పైనుంచి ఇక్కడికి మార్కింగ్. అంతకన్నా పైకి వెళ్తే బాగోదు, మరి కిందికి వెళ్ళినా కూడా బాగోదు. ఓకేనా. ఇంకా ఇది పెద్ద పట్టి ఎంత ఉంది చూసుకున్నాము. ఒక్కో బ్లౌజ్కి ఒక్కో రకంగా ఉంటాయండి. ప్రతి ఒక్కటి రాసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ ఎట్లా ఉంది అలానే చేయొచ్చు. ఇంకా ఇప్పుడు నెక్ కొలుచుకుందాం. నెక్ కోసము మనం పైకి 3/4 ఇంచ్ దగ్గర కుట్టు వేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి కొలుచుకుంటున్నాం అన్నమాట. ఇది 6 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఓకేనా. ఇంకా మనము ఈ బ్లౌజ్ యొక్క నెక్ ఎంత వరకు ఉందో దానికన్నా ఒక ½ ఇంచు పైకి పెట్టుకోండి. ఎందుకు అంటే మనము హుక్ పట్టి కుట్టేటప్పుడు ఫోల్డ్ చేసిన తర్వాత ఒక ½ ఇంచు పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ 6.5 ఇంచులు ఉందనుకోండి 6 ఇంచులు పెట్టుకోండి. 5.5 ఇంచులు ఉందనుకోండి 5 పెట్టుకోండి. మనం కుట్టిన తర్వాత మళ్ళీ లెంత్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్ నెక్ ఎంత ఉంది చూసుకుంటున్నాము. అంటే మనము వీపు పట్టి ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇదైతే 5 ఇంచులు ఉందండి, కానీ 4 ఇంచులు సరిపోతుంది. ఓకేనా.
ఇంకా ఈ వీడియో మొత్తం అర్థమైనట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చంకలు ఎంత పెట్టాలనే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అట్లా కొలిస్తే సరిపోతుంది. 6 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు చేతులు పొడవు ఎంత చూసుకోవాలి, 5 ఉంది. ఇప్పుడు ఫిట్టింగ్ ఎంత ఉంది, చేతి రౌండ్ ఎంత ఉంది కిందికి చూసుకుంటే కనుక పావు తక్కువ 8 ఇంచులు ఉందండి. ఈవిడ మళ్ళీ ఒక పావు ఇంచు వరకు లూజ్ పెట్టమని చెప్పారు కాబట్టి నేను 8 ఇంచెస్ రాసుకుంటున్నాను. మనము కస్టమర్ దగ్గర బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా ఉందా లేదా అన్ని ఇన్ఫర్మేషన్ కనుక్కొని తర్వాతనే కట్ చేయటం మొదలు పెట్టాలండి. ఇంకా నెక్ వచ్చేసి మనము 6 ఇంచులు తీసుకుంటున్నాము. 40 ఇంచుల చెస్ట్కి 6 ఇంచులు సరిపోతుంది. ఇంకా షోల్డర్ వచ్చేసి మనము పేపర్ కటింగ్ చేసేటప్పుడు తీసుకోవాలి. ఇది వీపు భాగం అండి. నేను ఇలా కొలుస్తాను. 5 ఇంచులు ఉందండి, కానీ 4 ఇంచులకు సరిపోతుంది. అంటే ఈ పట్టీ కోసము 5 ఇంచులు వదిలేసి మిగతాదంతా నెక్ కోసం పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు చంక లెంత్ ఎట్లా కొలుచుకోవాలంటే కొత్త వాళ్ళ కోసం ఇది యూజ్ అవుతుంది. 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని చూడండి, ఇది ఎక్కడనైతే ఎండ్ అయ్యింది అక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి చంక ఎంత తీసుకోవాలి అనేది ఈజీగా తెలుస్తుంది. 6 ఇంచెస్ ఉందండి. ఓకేనా. 40 ఇంచుల చెస్ట్కి భుజాలు 6 ఇంచులు, చంక 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చేతి పొడవు ఇప్పుడు 4.5 ఇంచులు ఉంది. 4.75 ఇంచు వరకు ఉంది. ఇంకా ఫిట్టింగ్ వచ్చేసి చూడండి, పావు తక్కువ 8 ఇంచులు ఉంది. కస్టమర్ కొంచెం లూజ్ పెట్టమన్నారు, 8 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కామెంట్లో పెట్టండి. ఇదైతే కరెక్ట్గా అంటే కరెక్ట్గా వస్తాయండి.